హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్ని నాని ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎండు రొయ్యలు కోడిగుడ్డు పొరోటా చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ కర్రీ డెఫినెట్గా నచ్చుతుంది. చాలా ఈజీ కూడా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, మూడు లైట్గా ఒక హాఫ్ స్పూన్ చొప్పున వేసేసి అవి కొంచెం మరగాలండి వాటర్. అవి తెరలే వరకు మూత పెట్టేసుకుని కొంచెం తెరలే వరకు తెల్లనివ్వాలి. సో మూత పెట్టుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇలా తెరిలిన తర్వాత ఇందులో ఎగ్స్ కొట్టేసుకోవాలండి. ఇలా ఎగ్స్ కొట్టేసుకొని ఇందులోనే ఉడకనివ్వాలండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ క్వాంటిటీని బట్టి తీసుకోండి మీరు. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. సో ఈ ఎగ్స్ వేసేసి ఒక్కసారి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోక్తో అలా అనుకుంటే సరిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. ఈ ఉడికేలోపు రొయ్యలు క్లీన్ చేసుకుందామండి. సో ఇవేనండి ఎండు రొయ్యలు. సో నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. సో ఇవి మంచిగా క్లీన్ చేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసినవే. సో వీటిని హాట్ వాటర్లో వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. సో ఇదైతే ఉడికిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒకసారి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందామండి. ఈ ఫోక్తో అలా చిన్న చిన్న ముక్కలుగా అంటే సరిపోతుంది. సో ఇలా చేసుకొని ఇవి స్ట్రెయిన్ చేసేసుకొని ఈ ముక్కలను పక్కన పెట్టేసుకుందాము. కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇంకా గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఫస్ట్ అయితే ఎండు రొయ్యలు ఫ్రై చేసుకుందాము. సో కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి కొంచెం హాట్ వాటర్లో కడిగితే ఏమన్నా కొంచెం డస్ట్ ఉంటే వదిలిపోతుందండి. సో హాట్ వాటర్లో ఒక 2-3 సార్లు అలా క్లీన్ చేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసేద్దాము. ఇవి ఇంక సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గానే మళ్ళీ ఇందులో ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 50% మగ్గే వరకు మగ్గించుకుందామండి వీటిని. ఇవి మగ్గిపోయాయండి. సో ఒకసారి చూద్దాము. సో ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ అట్లాగా. కొంచెం సాల్ట్ అండి, ఆల్రెడీ మనం ఎగ్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనిద్దామండి. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకొని నేనైతే ఒక టమాటో తీసుకున్నానండి. ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసేసుకుని ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా మగ్గే వరకు మగ్గించేసుకుందామండి. సో మూత పెట్టేసుకొని మెత్తపడే వరకు బాగా మగ్గించేసుకుందాము. సో మగ్గిపోయాయండి, ఇలా బ్రౌన్ కలర్లో ఆనియన్ అంతా మగ్గిపోతే చాలా మంచిగా ఉంటుంది కర్రీ. సో వీలైనంతగా ఆయిల్లోనే మగ్గనివ్వండి టమాటో కానీ ఆనియన్స్ కానీ. సో నేనైతే ఇందులో స్పూన్ కారం వేసుకున్నానండి. మా టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. సో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి మరి తెగ తిప్పేయకండి, మొత్తం నుజ్జు అయిపోతాయి. సో మెల్లిగా తిప్పుకొని ఇందులో మనం ఇంకో వాటర్ యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఒక గ్లాస్ అట్లా వేసుకున్నాను. సో ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ గట్ట సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చూసేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియంలో కూర దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అయిపోయినట్టేనండి. సో మూత పెట్టేసుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవడమే. సో కూర అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయి కాబట్టి అందరూ ఇష్టపడరు, బట్ తినే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా ఇష్టం.
మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.